లైవ్ అండ్ ప్రోమో అనాలిసిస్ కోసం చెప్పుకుందామండి. లైవ్లో ఏమైందంటే నామినేషన్స్ అవన్నీ అయిపోయాయి కదా, ఆల్మోస్ట్ వాళ్ళందరూ నామినేషన్స్ గురించే మాట్లాడుకున్నారు. నబీలు ప్రేరణ ఏం మాట్లాడుకుంటారంటే, నబీల్ చెప్తాడు ప్రేరణకి, నువ్వు నాగమణి గంటకి వేసావు కదా, అది చాలా కరెక్ట్గా వేసావు, తను తిరిగి సమాధానం చెప్పలేకపోయాడు, అంటే నువ్వు లాక్ చేసేసావు దాన్ని అని చెప్తే, ప్రేరణ అంటుంది ఏంటంటే, ఫస్ట్ నేను ఏంటంటే నాగమణి కంటకి ఆదిత్య ఓం గారికి ఇద్దరికి వేద్దాం అనుకున్నాను. ఆదిత్య ఓం గారికి ఎక్కువ సాగదు, నాగమణి కంటే వాదిస్తూ ఉంటాడు కదా అనుకున్నాను, కానీ రివర్స్లో నాగమణి కంటే ఏమీ అనలేదు అని చెప్పేసి అన్నాడు. అని చెప్పి తను అన్నాడు, నా ప్రేరణ నువ్వు బాగానే వేసావు, తర్వాత నువ్వు కరెక్ట్ పాయింట్స్ అనేది చెప్పడం వల్ల నాగమణి కంటే ఏం చెప్పలేకపోయాడు అని చెప్పేసి అని అన్నాడు. ఈ విధంగా చూడడం వల్ల నాగమణి కంటకి ఎగ్నెస్ట్గా అయితే నబీల్ ఏం చెప్పలేదు. ప్రేరణ గురించి ఏ విధంగా చేసింది తన గురించి మాత్రమే చెప్పడం అయితే జరిగింది. సారీ అండి. తర్వాత ఏమవుతుందంటే, తర్వాత ఆదిత్య ఓం గారు నబీలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆదిత్య ఓం గారు ఏమంటారంటే, ఇక్కడ యష్మి అనేది ఇప్పుడు సూర్య ప్లేస్ తీసుకుందేమోనని నాకు అనిపిస్తున్నది. ఇక్కడ కూడా గ్రూప్ గేమ్లు అనేవి ఫామ్ అవుతున్నాయి. ఎందుకంటే నిఖిల్, యష్మి, పృథ్వీ ఇప్పుడు ఒకలాగా అయిపోయారు. నెక్స్ట్ కొన్ని రోజులు చూడు గమనించు, ప్రేరణ కూడా వీళ్ళ దాంట్లో చేరిపోయి వీళ్ళు నలుగురు ఒకటి అవుతారు అని చెప్పేసి ఆదిత్య ఓం గారు చెప్పారు. నబీల్ అవునా అని చెప్పేసి అని అన్నాడు. కానీ అది నిజమేనా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నిఖిల్ కూడా ప్రేరణతో కొంచెం ఎక్కువగా మాట్లాడడం జరుగుతున్నాడు. ఎందుకంటే ప్రేరణ కరెక్ట్గా స్ట్రైట్ పాయింట్ చెప్పేస్తుంది కదా. ఎందుకంటే తను నాకు సార్ ఉన్నప్పుడు క్వశ్చన్స్ అడిగినప్పుడు కూడా కరెక్ట్గా తను చెప్పేసింది. తర్వాత పప్పు అని చెప్పేసి ఏదో అన్నది, శుద్ధపప్పు అని చెప్పేసి ఇటువంటి మాట తను కొంచెం హట్ అయ్యాడు. బట్ ప్రేరణతో కొంచెం తను దాంట్లో తీసుకుంటే మంచిదని చెప్పేసి అనిపిస్తుంది. ఇన్ ఫ్యూచర్ అయితే వీళ్ళు నలుగురు కలిపి ఒక గ్రూప్గా ఫామ్ అవుతుంది. ఆదిత్య ఓం గారు కరెక్ట్గానే గెస్ చేశారని అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, యష్మి, పృథ్వీ తర్వాత నిఖిల్ కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు యష్మి ఏమంటున్నదంటే, నేను విష్ణుప్రియ దద్దోజనము తర్వాత దద్దోజనం ఇలా మాట్లాడాను కదా, పులిహోర అని చెప్పేసి ఇచ్చింది కదా, ఈ మాటలు ఎందుకన్నదో నువ్వు అడుగు అని చెప్పేసి ఉంటుంది. ఇదివరకు సోనియా ఎసగుదిపోయింది, ఇప్పుడు విష్ణుప్రియ తోలుతున్నట్టున్నది నిజంగానే. అంటే సోనియా లేనితనాన్ని యష్మి పూర్తి చేస్తుందా అని అనిపిస్తున్నది. కొన్ని మాటలు అయితే తనకు అలాగే అనిపిస్తుంది. మరి విష్ణుప్రియ అంటే దీనికి ఎందుకు అంత కోపం వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే బ్యాక్ పిచ్చింగ్ అయితే చాలా బాగానే చేస్తుంది యష్మి మాత్రం. యాక్చువల్లీ ఏమైందంటే, ఒకసారి విష్ణుప్రియ అన్నది కదా, ఏంటి నాగమణి కంట కన్నా నువ్వు తక్కువగానే ఆడుతావు అనేది, అది తన మనసులో పెట్టుకుని ఈ విధంగా రియాక్ట్ అయ్యి ఈ విధంగా చేస్తున్నదా అని అనిపిస్తున్నది. కానీ విష్ణుప్రియ మాత్రం తను నార్మల్గా అప్పటికి అలా అనేస్తుంది, కానీ తనకు అటువంటి మనసులో ఏం పెట్టుకోదు నాకు తెలిసినంత మటుకు. యష్మిది అయితే ఇలాగా. తర్వాత నాగమణి కంట కూర్చొని జైల్లోంచి తీసుకొస్తున్నప్పుడు కూడా చూశారు కదా. తర్వాత జైలులో ఉన్నప్పుడు మనకి చూపించలేదు, కానీ అన్నమాట ఎపిసోడ్లో లైవ్లో అయితే చూపించారు. నాగమణి కంట జైల్లో కూర్చొని బిగ్ బాస్తో మాట్లాడుతూ ఉంటాడు. ఏం మాట్లాడుతూ ఉంటాడంటే, బిగ్ బాస్ నాకు ఆడియన్స్ రక్షించారు కదా, ఆడియన్స్ సపోర్ట్ నాకు ఉన్నది కదా, మళ్ళీ నాకు ఇది ఎందుకు జైల్లో సారీ నాకు జైల్లో ఎందుకు పెట్టారు నేనేమో హౌస్ మేట్స్ కదా, నాకు అది గుద్దేసి నేను సరిగ్గా కాదని చెప్పేసి అన్నారు, నన్ను డేంజర్లో జోన్లో పడేశారు. హౌస్ మేట్స్ ఏముంది, ఏదైనా చెప్తారు వాళ్ళు. హౌస్ మేట్స్ మాటలు పట్టుకొని నన్ను డేంజర్ జోన్లో పడేశారు. కొన్ని డేంజర్ జోన్లో పడేసిన వాడు కాకుండా నన్ను వచ్చి జైల్లో పడేశారు, ఇది న్యాయమా అని చెప్పేసి బిగ్ బాస్తో మాట్లాడుతూ ఉన్నాడనమాట. తర్వాత మధ్యలో ఉండి ఎవరే నబీల్ వరకు సీత నాకేదో అయిపోతుందిరా అని చెప్పేసి మధ్యలో కొంచెం వెళ్ళడం, కొంచెం తను మరి ఫన్ క్రియేట్ చేయడానికి చేస్తున్నాడో లేకపోతే నిజంగా తనలో ఉన్న ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నాడో మరి తనకే తెలియాలి. ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. తర్వాత సీత మాత్రం ఏడుస్తుంది, ఎందుకంటే విష్ణుప్రియకి చేస్తుంది కదా, నామినేట్ చేస్తుంది కదా. తర్వాత తను ఫీల్ అవుతుంది, అరే నేను విష్ణుప్రియకి నా ఫ్రెండ్ అయిన దాన్ని చేసేసాను అని చెప్పేసి. సీత కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తుందా, నిజంగా తను ఫీల్ అవుతుంది, అంత ఫీల్ అయితే ఎందుకు వేయాలి, వేసిన తర్వాత మళ్ళీ ఏడవడం ఎందుకు, ప్రతిదానికి ఏడ్ చేస్తే తను తప్పు లేదని చెప్పేసి నిరూపించుకుంటుందేమోనని నాకు అనిపిస్తున్నది ఇది మాట. తర్వాత ఈ విధంగా దీని గురించి మాట్లాడుకుంటున్నాను. తర్వాత నబీల్కి తర్వాత దీనికి కూడా ఎవరికి రాగమణి గంటకి మధ్యన కొంచెం ఇది అవుతుంది. ఏంటంటే నబీల్ వచ్చి అంటాడు, ఒరే ఏంట్రా అది, నువ్వేదైనా చెప్పేటప్పుడు ఏంటి ఇలా ఎక్స్ప్రెషన్ అని అంటాడు అన్నమాట. అంటే తనని కొంచెం ఇమిటేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాగమణి గంటకి ఊరని చెప్పి.
నాగమణి కంటే ఏదైనా తీసుకోలేడు కదా, అందుకు నబీల్ వరే తను వచ్చి మాట్లాడదాం అనుకుంటే నామినేషన్ నాగమణి యాక్చువల్ ఏమవుతుందంటే నాగమణి కంటే కూర్చుంటాడు, అప్పుడు నబీల్ వస్తాడు. నబీల్ వస్తే వరే నామినేషన్లో అని చెప్పి అనేసరికి నాగమణికి అంటాడు, వరే నాగమణి గంట నామినేషన్ల గురించి అయితే అసలు మాట్లాడుకు నాతో, ఇంకేదన్నా సీరియస్గా మాట్లాడని చెప్పి కొంచెం సీరియస్ అవుతుంది. రే అని చెప్తాను నబీల్ అని అంటే తనకు సహజంగా, ఎందుకంటే యూట్యూబ్లో అలాగా ఇమిటేట్ చేయడం అది అలవాటు కదా, అలాంటి వరే నన్ను ఇమిటేట్ మాత్రం చేయొద్దని చెప్పి కొంచెం అంటాడు, సీరియస్ అవుతాడు అనమాట. అప్పుడు వరే నీతో నాకేమిటా అని చెప్పి వెళ్ళిపోతాడు నబీల్. నాగమణి కంటే అదొకటే, కొంచెం తనకు దగ్గర అవుతున్న వాళ్ళు చిన్న విషయాలు కూడా పట్టించుకొని దూరం చేసేసుకుంటూ ఉంటాడు అవుతుంది. మరుసటి రోజు కూడా మళ్ళీ నబీల్కి నాగమణి కంటకి మధ్యన పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఏమవుతుందంటే టైం పీరియడ్ ఉంటుంది కదా, టైం పీరియడ్లో వాళ్ళందరూ వంట చేసేసుకోవాలి. ఆ టైంలో ఏంటంటే సీత ఏం చెప్తుందంటే అక్కడ పన్నీరు తర్వాత మసాలాలు అన్నీ ఉన్నాయి తీసుకురండి అని చెప్పి పంపిస్తుంది. నాగమణి కంటే వస్తాడు, నాగమణి కంటే తను అన్నీ చూసుకొని పెట్టుకుంటాడు. అప్పుడు నబీల్ కూడా వస్తాడు, అక్కడ ఉన్న పన్నీర్ తీసుకొని వచ్చేస్తుందంటే అక్కడ బ్యాగ్లో అన్నీ ఉంటాయి మసాలాలు అన్నీ. ఒరే మణికంట అవన్నీ తీసుకొచ్చిరా బ్యాగ్లో ఉన్నాయని అంటే నాకు తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తెలుసామని తన మీద ఫైర్ అయిపోతుంటాడు, గట్టి గొడవ పెట్టుకుంటాడు దాంతో. తర్వాత అందరూ వచ్చి ఏంటైందంటే ఇదేంటి నేను ఇలా చెప్తుంటే మైక్రో మేనేజ్మెంట్ అంటాడు ఏంటి వీడు నన్ను, నేనేం చెప్పాను అక్కడ ఉన్న సామాన్లు పట్టుకున్నారా అన్నాను అంతే కదా, వీడేంటంటే అందరూ అంటారు వరే నాగమణి కంటే నువ్వు చేసింది తప్పురా, ఎంతమంది చెప్తున్నావు నువ్వు అర్థం చేసుకో అంటే ఇలా బుర్రబెట్టేసుకుని అమ్మో నాకు నామినేషన్స్లో ఏమైపోతున్నాదో అది ఇది అంటాడు. అంటే టెన్షన్ తీసుకొని తను ఆ విధంగా రియాక్ట్ అవుతాడా, లేకపోతే తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ దూరం చేసుకొని నేను ఒంటరి వాడిని నిరూపించుకోవడానికి చేస్తాడో అర్థం కదా. నాకు తెలిసినంత మటుకు నామినేషన్కి వచ్చిన వెంటనే టెన్షన్ అయిపోతాడు, ఆ వీక్ నేను బయటపడతానా లేదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడేమో మరి అనిపిస్తుంది నాకైతే. టెన్షన్ వల్ల అలా రియాక్ట్ అవుతాడేమో మరి, ఎందుకంటే తను మళ్ళీ అనుకుంటాడు కదా ఎవరు నాతో మాట్లాడడం కూడా అనుకుంటూ ఉంటాడు, ఫీల్ అవుతాడు మళ్ళీని. మరి ఆ టైంలో ఎందుకలా అంటాడు తెలియదు. మళ్ళీ అప్పుడు నబీల్తో పెద్ద గొడవ వేసుకుంటాడు. నబీల్ పవర్ నీది ఇంకా మాట్లాడనని చెప్పేసి వెళ్ళిపోతాడు. అంటే ఫ్రెండ్ కింద వచ్చినా మళ్ళీ నబీల్ ఒక్కడే వాడితో కొంచెం ఉంది, కొంచెం సపోర్ట్గా చేశాడు, అన్నీ చేశాడు, మళ్ళీ తను దూరం పెట్టాడు. ఇప్పుడు నబీల్ ఫ్రెండ్షిప్ కట్టుకొని వెళ్ళిపోతాడు వరే పవర్ అని చెప్పి. అది 2 సార్లు గొడవ పెట్టుకుంటాడు, అదేమిటో అర్థం కాదు నిజంగా, అలా అవుతుంది. తర్వాత ఇప్పుడు టాస్క్లు అనేవి 2 అయ్యాయి కదా ప్రోమోలో, ఇంకా లైవ్లో ఇంకా చెప్పుకోదగినవి నార్మల్గా ఒకరికొకరు తర్వాత లైట్లు ఆపేసుకోవడం పడుకుంటుకోవడం అదేమాట జరుగుతుంది. ఉదయం మాత్రం నబీల్కి వీళ్ళిద్దరికి మధ్య పెద్ద ఫైట్ అవుతుంది, నబీల్కి తర్వాత నాగమణి కంటకి అనమాట, ఇలా అవుతుంది. తర్వాత ఏమవుతుందంటే టాస్క్లు అవుతాయి 2. ఒక టాస్క్లోని పైన తాళం పెడతారు, ఆ తాళం తీసుకుని వెళ్ళి కింద నా కీ తీసుకుని ఆ టైల్స్ ఉంటాయి కదా గుర్తు, ఆ టైల్స్ గుర్తుని తీసుకుని వెళ్ళి అక్కడ కొంచెం ఇలా జిగ్జాగ్గా ఉంటాయి అన్నమాట కన్నాలు, దాంట్లోంచి ఒక 5 టైల్స్ బాస్కెట్లో వేయాలన్నమాట, అది టాస్క్. దాంట్లో నిఖిల్ టీం నుంచి నిఖిల్ వస్తాడు, ఇక్కడ సీత టీం నుంచి విష్ణుప్రియ వస్తుంది. ఎందుకంటే విష్ణుప్రియకి ఈత అది అన్నీ వచ్చు కదా, అందుకని చెప్పేసి వస్తుంది. అప్పుడు ఇద్దరూ దిగుతారు. తాళం అనేది తీయడం కొంచెం కష్టమే, ఇదివరకు 7th సీజన్లో ఉన్నది, ఒకళ్ళు తాళం ఇస్తుంటే ఒకళ్ళు వచ్చి తీసేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళే వెళ్ళి తాళం తీసుకోవాలి, వీళ్ళే ఓపెన్ చేయడం అన్నమాట, కొంచెం కష్టమే. అప్పుడు ఏంటంటే 7th సీజన్లో వీళ్ళు వెళ్ళి ఇంకో తాళం లేకపోతే తాళం అక్కడ పెట్టేస్తే ఇంకో తాళంతో రెడీ ఉండేవాడు, అప్పుడు సరిపోయేది అది. ఇప్పుడు వెళ్ళారు, విష్ణుప్రియ మాత్రం తీయలేకపోతుంది, లాక్ అయితే ఓపెన్ చేయలేకపోతుంది, కానీ నిఖిల్ అయితే ఓపెన్ చేసి టైల్స్ పట్టుకొని వెళ్తాడు, కానీ అది వేస్తాడు కదా, వేసే 5 అయితే పడవ అందులోకే బస్ మోగిపోతుంది అనమాట, ఎందుకంటే టైం పీరియడ్ లోపల వేయలేకపోతాడు. విష్ణుప్రియ అయితే తాళాన్నే ఓపెన్ చేయలేకపోతుంది అనమాట. అందుకని ఈ టాస్క్ అనేది ఇద్దరు గెలవరు కదా, ఇద్దరు గెలవరు, అందుకని చెప్పేసి ఇప్పుడు బిగ్ బాస్ ఇంకో ట్విస్ట్ ఇస్తాడు. ఏమిటంటే మీరు గేమ్ ఓడిపోయారు అనుకోండి, ఇదివరకు ఏంటంటే ఓడిపోతే వైల్డ్ కార్డ్ యాడ్ అయ్యేవాళ్ళు కాదు, ఇప్పుడు ఏంటంటే టాస్క్ ఓడిపోతే వైల్డ్ కార్డ్ యాడ్ అవుతారు, టాస్క్ గెలిస్తే వైల్డ్ కార్డ్ తగ్గుతుంది అనమాట. ఇప్పుడు ఈ ఓడిపోయారు కదా, అప్పుడు ఇంకో వైల్డ్ కార్డ్ యాడ్ అయిపోయింది, ఓకేనా, వైల్డ్ కార్డ్ యాడ్ అయిపోయింది. యాడ్ అయిపోతే నాగమణి కంట తనదేదో దాంట్లో చెప్తూ ఉంటాడు, ప్రోమోలో చూపించాడు కదా అది ఇది అని చెప్పేసి, అది తను ఓవరాల్గా చెప్పడం అదే కదా. ఇప్పుడు మైనస్ అయింది, ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఓడిపోవడం వల్ల ఒకటి తగ్గిపోయింది, తగ్గిపోవడం వల్ల 10 ఉండిపోయాయి, 10 ఉండిపోతే వీళ్ళు ఇంకా ఎన్ని గెలవాలి, ఒకవేళ 4 గెలిచారనుకో, 4 గెలిస్తే అప్పుడు ఏంటి 2 మైనస్ అయిపోయి 2 2 ఉన్నాయి కదా, ఆ 2 మైనస్ అయిపోతాయి అని చెప్పేసి టోటల్గా అలా కలిపి 12 వస్తుంది. కరెక్ట్గానే చెప్తాడు తన క్యాలిక్యులేషన్ అదేనే, అదే నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటాను. తర్వాత ఈ విధంగా మళ్ళీ అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు విష్ణుప్రియ ఏమంటుందంటే అక్కడ ఏంటంటే మనం అక్కడ నెంబర్ ఏమైనా ఉంటుంది కదా, కీ మీద ఉన్న నెంబర్, దాని నెంబర్ చూడొచ్చు కదా, నెంబర్ కూడా బ్లాక్ పెయింట్ వేసేసారంటే
నబీల్ అంటాడు, అవును మరి వేయకుండా నీకు కనిపించేటట్టు పెడతారేంటి అని చెప్పేసి అంటాడనమాట నబీల్. అది అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ టాస్క్ అనేది మొదలవుతుంది. సెకండ్ టాస్క్ మొదలవడంలో ఏంటంటే బాల్ ఉంటుంది, బ్యాలెన్స్ చేసుకొని బాల్ ఒకటి వెయ్యాలన్నమాట. దాంట్లోని సెకండ్ ప్రోమోలో ఇప్పుడే కదా చూపించారు ప్రోమో దాంట్లో. అప్పుడు అటువైపు నుంచి యష్మి వస్తుంది, ఇటువైపు నుంచి నాగమణికంఠ వస్తాడు. బాల్స్ కరెక్ట్గానే వేస్తాడు, కానీ అక్కడ కొంచెం ఎంకరేజ్ చేయడానికి అందరూ కేకలేస్తూ ఉంటారు. నాగమణికంఠకి ఏంటి, నా ఉద్దేశం ప్రకారం చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం మరేమో, సైలెంట్గా ఉండి ఫోకస్ దాని మీద పెట్టగలిగితేనే చేయగలడేమో పని. పక్క నుంచి అరుపులు కేకలు పెడితే డిస్టర్బెన్స్లో తను చేయలేడేమో. కిందసారి కూడా ఒక టాస్క్లో ఇలాగే అన్నాడు, అరవకండి అని చెప్పేసి. ఇప్పుడు ఈ టాస్క్లోను కూడా అందరూ ఎంకరేజ్ చేస్తుంటాడు, కానీ అరవద్దు, మీరు ఉండండి కామ్గా ఉంటేనే అప్పుడు నేను ఆడతానని చెప్పి అని అంటాడు. కానీ ఆ టాస్క్లో అయితే యష్మి గెలుస్తుంది. ఇంకా యష్మి చెప్పను, కిందసారి ఎందుకన్నారు కదా నాగమణికంఠ నువ్వు వీక్ అని చెప్పాను కదా యష్మికి. ఇప్పుడు నాగమణికంఠకి పోటీ పడి యష్మి గెలిచిపోయింది కదా. ఇప్పుడు ఇద్దరు కరెక్ట్గా ఈవెన్ అయిపోయారు. లాస్ట్ మినిట్లో నాగమణికంఠ ఓడిపోతాడు అంతే. వేయడం బాల్స్ అవన్నీ వేయడం అంతా కరెక్ట్గా వేస్తాడు, కానీ లాస్ట్లో కొంచెం ఇది అవుతుంది అంతే. యష్మి గెలిచిపోతుంది దాంట్లో. నెక్స్ట్ ఇంకో టాస్క్ కూడా పెడతారు, అది ఇంకా ప్రోమో ఏమి రిలీజ్ అవ్వలేదు, లైవ్లో చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. ఇంకొక టాస్క్ పెడితే ఆ టాస్క్లో ఎవరంటే ఆదిత్య ఓం గారు గెలుస్తారు. ఏంటంటే ఇటువైపు ఆదిత్య ఓం గారు, అటువైపు నబీల్ ఇద్దరు వస్తే ఆదిత్య ఓం గారు గెలిచినట్టు సమాచారం నాకు తెలిసింది. అది 99% దాకా కరెక్టే అనుకుంటున్నాను నేను. మళ్ళీ ప్రోమో రిలీజ్ అయితే దాని గురించి మళ్ళీ చెప్పుకోవచ్చు. ఓకేనండి, బాయ్.